మనం ఎక్కడో ఏదో క్లూని మిస్ అవుతున్నాము కేదార్. సరే వదిన కీర్తి ఇంటి దగ్గర క్షేమంగా ఉన్నారో లేదో వెళ్ళి చూద్దాం పదా, తర్వాత ఆలోచిద్దాం అని జేడీకేడి ఇద్దరు ఇంటికి బయలుదేరి వస్తారు. ఇదిగో నీకు ఇవ్వవలసిన డబ్బుల్ని నేను మొత్తం ఇచ్చేశాను. మళ్ళీ ఏదైనా పని పడితే అప్పుడు టచ్లోకి వస్తాను అని మీనన్ వైజయంతికి బాయ్ చెప్పేసి కారులో బయలుదేరి వెళ్తారు. ఇక వైజయంతి ఆ డబ్బు చూసుకుంటూ, ఏందమ్మీ జగదాత్రి, కౌశికిని నీ వైపు తిప్పుకొని నువ్వు ఆట ఆడుకుందాం అనుకున్నావు కదా, ఇప్పుడు చూడు మీతో నేను ఎలా ఆడుకుంటానో అని ఆ డబ్బును చూసుకొని వైజయంతి చాలా మురిసిపోతూ ఉంటుంది. ధాత్రి కేదార్ ఇంటికి వచ్చి, వదిన మీకేమీ కాలేదు కదా అని అడుగుతూ ఉంటే, సమయానికి జగదాత్రి వాళ్ళు జీడి కేడిని పంపించి సరిపోయిందమ్మా, లేకుంటే ఆ మీనన్ ఏం చేసేవాడో అని సుధాకర్ బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్క, ఆ మీనన్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావటం లేదు. ఒకసారి ఫోన్ చేయక్క. ఆ రోజేమో నాన్నని, ఈ రోజేమో కీర్తిని కిడ్నాప్ చేయాలని చూశాడు. ఇంకెప్పుడు మా జోలికి రావద్దని మాట్లాడక్క అని యువరాజ్ అంటే, వద్దు యువరాజ్, ఇప్పుడు నువ్వేమీ చేయట్లేదని మీనన్ అసలే నీ మీద కోపంగా ఉన్నాడు కదా, మళ్ళీ మనం ఫోన్ చేయటం ఎందుకు, ఇంతటితో ఈ సంఘటన అయిపోయింది కాబట్టి మనం సైలెంట్గా ఉండటమే మంచిది అని కౌశికి అంటుంది. అవును యువరాజు, వదిన చెప్తున్నది కూడా నిజమే. అయినా కూడా ఈరోజు ఆ మీనన్ కీర్తిని కిడ్నాప్ చేయటానికి రాలేదు. వదిన దగ్గర ఏదో వస్తువు తీసుకోవటానికి వచ్చాడు. అందుకే కీర్తిని వదిలేసి వదిన హ్యాండ్ బ్యాగ్ ఒకటే పట్టుకు వెళ్ళాడు. వదిన, అసలు మీనన్కి కావాల్సిన ఏముంది నీ హ్యాండ్ బ్యాగ్లో అని ధాత్రి అడుగుతూ ఉంటే, అందులో కేవలం నా పర్సనల్ థింగ్స్ మాత్రమే ఉన్నాయి జగదాత్రి, ఫోను, కార్ కీసు లాంటివి మాత్రమే, ఇంకేం లేవే అని కౌశికి అంటుంది. అక్క, అందులో ఉన్న కార్స్ అన్ని బ్లాక్ చేసేసావు కదా అని కేదార్ అంటే, చేసేసానని కౌశికి అంటుంది. అప్పుడే వైజయంతి కారులో నుంచి దిగుతూ ఉంటే, ఓ ఈవిడ ఇంటికొచ్చేసిందా అని నిషి అనుకుంటూ, నిషి వైజయంతి ఇద్దరూ కలిసి లోపలికి వస్తూ ఉంటారు. కుంకుమ భరణ ఆ రోజు ఒకటి మిస్ అయిపోయింది కదా కేదార్, అది వదిన హ్యాండ్ బ్యాగ్లోకి చేరింది. ఆ కుంకుమ భరణ కోసమే మీనన్ వచ్చినట్లు ఉన్నారు. అంటే వదిన హ్యాండ్ బ్యాగ్లో ఆ కుంకుమ భరణ ఉందన్న సంగతి మన ఇంట్లో వాళ్ళే ఎవరో ఫోన్ చేసి చెప్పినట్లున్నారు. అంటే మనకు తెలియకుండా ఈ ఇంట్లో మీనన్ కోసం ఎవరో పనిచేస్తున్నారు, అది ఎవరన్నది కనిపెట్టాలి అని ధాత్రి కేదార్ మెల్లగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి నిషి, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని యువరాజ్ అడుగుతూ ఉంటే, నేను బయటే ఉన్నాను యువరాజ్, చూసుకోలేదు అని నిషి చెప్తుంది. ఏందమ్మి, కీర్తిని కిడ్నాప్ చేశారంట, కౌశికి కారుపై దాడి జరిగిందంట, ఇప్పుడు ఎలా ఉన్నారు అని వైజయంతి అడుగుతూ ఉంటే, మీకెలా ఈ విషయం తెలిసింది అని ధాత్రి కేదార్ నిలదీస్తూ ఉంటారు. అవును, ఫోన్ వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో కూడా లేవు కదా, నీకెలా తెలిసింది అని యువరాజ్ అంటే, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు. అదా, నేను నా చిన్నప్పటి ఫ్రెండు మీనాక్షి వచ్చి ఉంటే, విదేశాల నుండి వచ్చి ఉంటే కలవటానికి వెళ్ళాను. నేను దారిలో వెళ్తున్నప్పుడు చూశానులే, కార్ తిప్పుకొని వచ్చే లోపలే ఎటోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, మీరు వచ్చేశారు. అందుకే నేను నా ఫ్రెండ్తో కూడా ఎక్కువసేపు మాట్లాడకుండా ఇలా ఇంటికి వచ్చేశాను. పాపం కీర్తి పాప ఎంత బెదిరిపోయిందో. కీర్తి, ఇక నీకేమీ కాదులే అని వైజయంతి కీర్తిని హక్ చేసుకొని ఓదారుస్తూ ధైర్యం చెప్తూ ఉంటే, పిన్ని ఆ హ్యాండ్ బ్యాగ్లో ఏముంది అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అయ్యో, మీనన్ డబ్బులు హ్యాండ్ బ్యాగ్లో పెట్టి ఇస్తే నేను కారులోనే వదిలేసి రాకుండా మర్చిపోయి హడావిల్లో లోపలికి తెచ్చేశానే, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని వైజయంతి మనసులో అనుకుంటూ, నాదే నమ్మి నాదే అని వైజయంతి చెప్తూ ఉంటే, నీదేనని అడగటం లేదు అత్తయ్య గారు, అందులో ఏముందని అడుగుతున్నారు అని ధాత్రి అంటుంది. నాదే, అందులోని వస్తువులు కూడా నావే అని వైజయంతి అంటే, అవే ఆ వస్తువులు ఏమున్నాయని కేదార్ అంటాడు. అదేంటి, ఏ వస్తువులుంటే మీకెందుకు, మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని నిషి అంటుంది. అందులో ఉండకూడని వస్తువులు ఏమైనా ఉన్నాయా అని దాని గురించి మాట్లాడుతున్నాం అని ధాత్రి అంటుంది. చూడు జగదాత్రి, మీ లిమిట్స్లో మీరు ఉండి మాట్లాడితే బాగుంటుంది. అమ్మ ఎవరు ఏమీ చేయలేనంత పని అంటే ఏది కూడా చేయదు, ఏంటా మాటలు అని యువరాజు అరుస్తూ ఉంటాడు. అబ్బోడా, నీకు కూడా తెలియకుండా నేను ఈ పని చేస్తున్నానని నీకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని వైజయంతి కంగారు పడుతూ ఉంటే, ఏంటే మూగ సినిమాలో మాదిరి ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, నిన్నే అడుగుతున్నది, అందులో ఏముంది అని సుధాకర్ అడుగుతూ ఉంటే, ఏమీ లేవులేబ్బా అని వైజయంతి మెల్లగా జారుకుంటూ ఉంటుంది. ఒక్క నిమిషం పిన్ని, ఆ బ్యాగ్లో అసలు ఏముందో చూపించు ముందు అని కౌశికి కూడా నిలదీయటంతో, అమ్మ చూపించు, ఎందుకు నువ్వు చూపించటం లేదు, వీళ్ళతో అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది అని యువరాజ్ చెప్పటంతో వైజయంతి ఆ బ్యాగ్ని ఓపెన్ చేస్తుంది. ఇక అందులో బ్యాగ్ నిండా డబ్బు ఉండటంతో, ఇంత డబ్బు ఎవరిది, ఎవరినడిగి తీసుకున్నావు అని కౌశికి సుధాకర్ నిలదీస్తూ ఉంటారు.
నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అని వైజయంతి చెప్పటంతో, ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన ఫ్రెండ్ దగ్గర ఇంత డబ్బు ఎందుకు తీసుకున్నారు అని ధాత్రి అంటే, అంత అవసరం ఏమొచ్చింది, ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు అనుకున్నారు పిన్ని అని కేదార్ నిలదీస్తూ ఉంటారు. నేను యువరాజు నిష్కల కోసమే తీసుకున్నాను అని వైజయంతి అంటే, అసలు నేను తీసుకురమ్మని చెప్పలేదు, నాకేం సంబంధం లేదు అని యువరాజ్ అంటే, అవునని నిషి అంటుంది. అసలు నేను నా కొడుకు కోసమే ఇదంతా చేశాను, ఎందుకంటే ఇన్ని రోజులు యువరాజులా బతికిన నా కొడుకు ఇలా డబ్బుల కోసం నీ దగ్గర కష్టపడుతూ ఉంటే నేను చూడలేక అమ్మ మనసుని నేను తట్టుకోలేక ఇలా చేశాను అని వైజయంతి అంటుంది. అందుకని ఇంత డబ్బుని నువ్వు అప్పుగా తీసుకువస్తావా, ముందు తీసుకువెళ్ళి మర్యాదగా ఇచ్చేసిరా అని సుధాకర్ అంటే, నేను యువరాజు మారాలనే కదా పిన్ని కష్టపెట్టడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు, మరి యువరాజ్కి బాధ్యత ఎలా తెలుస్తుంది అని కౌశికి అంటుంది. నేనేమీ అప్పుగా తీసుకోలేదు, ఆ ఎమ్మికి నేను చాలా సహాయం చేశాను, దాని కృతజ్ఞతగా ఇప్పుడు ఆ ఎమ్మి నాకు ఈ డబ్బు ఇచ్చింది, ఇంకోసారి ఇలా చేయంలే, పదపోడా పైకి వెళ్దాం అని ముగ్గురు పైకి వెళ్తారు. వాడు బాగుపడదామనుకున్నా ఇది బాగుపడనిచ్చేలా లేదమ్మా కౌశికి అని సుధాకర్ బాధపడుతూ ఉంటారు. తర్వాత ధాత్రి కేదార్ ఇక కిచెన్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా అత్తయ్య గారు ఏదో తప్పు చేస్తున్నారు, మాటల్లో తడబాటు, ఆ వణుకు గమనించావా కేదార్, ఖచ్చితంగా మీననే ఆ డబ్బుల్ని అత్తయ్య గారికి ఇచ్చి ఉంటారు. మనం ఇంట్లో ఎవరో తప్పు చేస్తున్నారు, మీనన్కి పనిచేస్తున్నారు అనుకున్నాం కదా, అది అత్తయ్య గారే అయి ఉండొచ్చు. నేను ఇలా మాట్లాడుతున్నానని నువ్వు తప్పుగా అనుకోకు కేదార్, బాగా ఆలోచించి చూడు, ఆ రోజు నిషిక కనిపించకుండా పోయినప్పుడు కూడా అత్తయ్య గారు కనిపించకుండా అయిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత వెంకన్న స్వామి గుడికి వెళ్ళానని చెప్పారు. అంతేకాదు కుంకుమ బర్నెలో ఏదో ఉందని మనం అనుమానిస్తున్నప్పుడు గ్యాస్ లీక్ అయిందని ఎవరికి రాని వాసన ముందుగా అత్తయ్య గారికే వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అత్తయ్య గారే మీనన్ కోసం పనిచేస్తున్నారు అని ధాత్రి అంటే, అయితే వెంటనే పిన్నితో మాట్లాడి మనం మన కుటుంబాన్ని కాపాడుకుందాం జగదాత్రి, వెంటనే నేను పిన్నితో మాట్లాడతాను అని కేదార్ అంటే, ఆగు కేదార్, ఇప్పుడు నువ్వు వెళ్ళి నిలదీసావనుకో మన దగ్గర సాక్ష్యాలు లేవు, కేవలం అనుమానం మాత్రమే, పైగా అత్తయ్య గారు చాలా పెద్ద గొడవ చేస్తారు. ముందు అత్తయ్య గారు మీనన్ కోసం పని చేస్తున్నారా లేదా అన్నది మనం కనిపెట్టాలి. అది యువరాజ్ కోసమైనా అయి ఉండొచ్చు, లేకపోతే డబ్బుల కోసమైనా అయి ఉండొచ్చు అని ధాత్రి అనడంతో, మరి ఎలా కనిపెట్టడం అని కేదార్ అంటాడు. అప్పుడు ధాత్రి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. సరే అలాగే చేద్దాం పదా అని కేదార్ అంటాడు. ఏంటత్తయ్య, నిజంగా మీరు యువరాజ్ కోసం మీ ఫ్రెండ్ దగ్గర ఇంత డబ్బు తీసుకున్నారా అని నిషి ప్రశ్నిస్తూ ఉంటే, అవునమ్మే అని వైజయంతి అంటుంది. యువరాజ్, ఇక నువ్వు ఇంకేమీ చేయకు, ఆ మీనంతో చేతులు కలపకుండా ఇలాగే ఉండు, మనం చాలా సంతోషంగా ఉండొచ్చు, అసలు ఆ మీనంతో వచ్చే డబ్బులు మనకు అవసరమే లేదు అని నిషి వార్నింగ్ ఇస్తూ ఉంటే, అమ్మో ఈ డబ్బులు కూడా మీనన్ నుండి వచ్చినవే అని నిషికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని వైజయంతి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే ఈ డబ్బులతో నేను ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలమ్మా అని యువరాజ్ అంటాడు. అప్పుడే కేదార్ మీనన్ మనిషిలా గార్డెన్లోకి వచ్చి వైజయంతికి ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు. హలో ఎవరు అని వైజయంతి ఫోన్ లిఫ్ట్ చేయగానే, నేను మీనన్ మనిషిని మాట్లాడుతున్నాను అని కేదార్ వాయిస్ మార్చి మాట్లాడుతూ ఉండటంతో, హలో హలో వినపడ్డం లేదు అని వైజయంతి మేడ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. నేను మీనన్ మనిషిని మాట్లాడుతున్నాను, మీకోసం ఒక పార్సెల్ మీనన్ బాయ్ పంపించాడు, వచ్చి కిందికి వచ్చి తీసుకోండి అని ముఖం కనిపించకుండా చేయి మాత్రమే ఊపుతూ కేదార్ వైజయంతిని చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ధాత్రి ఇదంతా చాటుగా ఉండి మొత్తం గమనించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నాకు పార్సెల్ వచ్చిందా, నేను కిందికి వచ్చి తీసుకోవాలా, సరే అక్కడే ఉండు తీసుకుంటా, అక్కడే ఉన్నావు కదా అని వైజయంతి మాట్లాడుతూ ఉంటే, ధాత్రి మనం అనుకున్నది ఓకే అన్నట్లుగా కేదార్ సైగ చేస్తూ ఉంటాడు. అయితే వైజయంతికి డౌట్ వచ్చేస్తుంది. ఇందాకే కదా మీనన్ దుడ్డు ఇచ్చి పంపించాడు, ఈ లోపలే పార్సెల్ అని ఇలా మాట్లాడుతున్నారంటే ఎవరికైనా డౌట్ వచ్చి నేను చేస్తున్నది బయట పెట్టడానికి ఇలా ఫోన్ చేస్తున్నారా, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి అని వైజయంతి మళ్ళీ ఫోన్ చేసి, ఏంటి నువ్వు మా మంగమ్మ అత్త కొడుకువే కదా అని అడగటంతో, కాదు మీనన్ పంపించాడు అని కేదార్ చెప్తాడు. మీనన్ మనిషితో నాకేంటి పని అబ్బోడా, అసలే మా యువరాజు మీనన్కి పని చేయనని చెప్పాడు, అసలు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేశావు, ముందు ఫోన్ పెట్టే, నేను రానవసరం లేదు, మాకు మీనన్కి ఎలాంటి సంబంధం లేదు అని వైజయంతి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో కేదార్ మళ్ళీ ధాత్రికి సైగ చేస్తూ ఉంటాడు. ఇది నన్ను కనిపెట్టడానికే బయట పెట్టడానికి ఎవరు చేస్తున్నారబ్బా అని వైజయంతి ఆలోచిస్తూ ఉంటుంది.